వెల్కమ్ టు స్టూడియో ఎన్ తెలుగు. ముందుగా హెడ్లైన్స్. అక్రమ మద్యం పంపిణీ నిరోధించేందుకు నియోజకవర్గ స్థాయి కమిటీలు ఏర్పాటు. బొల్లినేని వర్గానికి అడుగడుగునా అవమానాలు ఎదురవుతున్నాయని ఆవేదన. జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కడం తప్పితే రాష్ట్ర ప్రజలకు చేసింది ఏమీ లేదు. అక్రమ మద్యం పంపిణీ నిరోధించేందుకు నియోజకవర్గ స్థాయి కమిటీలను ఏర్పాటు చేసి ముమ్మర తనిఖీలు నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఎన్నికల ఏర్పాట్లపై నియోజకవర్గాల ఆర్వోలతో సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో అక్రమ మద్యం నిల్వలు, రవాణా, పంపిణీ ఎట్టి పరిస్థితుల్లో జరగకూడదన్నారు. ప్రతి నియోజకవర్గ స్థాయిలో కమిటీలను ఏర్పాటు చేసి ముమ్మర తనిఖీలను నిర్వహించాలన్నారు. ఎఫ్ఎస్టీ, ఎస్ఎస్టీ టీంలు తనిఖీలను పటిష్టంగా నిర్వహించాలన్నారు. Especially the bundle level teams and ROs. Okay. Recently, 2 days back, only one RO has changed. I hope if you are reading it or not. That if we have some slightest of doubt that complaint will not come, complaint will definitely come. Meeru oka mistake cheste, it will come outside. That doubt here. Okay, so all of you are very keenly observed by everyone. Our media ఉండొచ్చు, in political party agents, they will complain to us, including police, in discomfortable position. Okay, if you put it that I have to simply take action against you, if it is a bias, if it is proved that you have taken some steps. Sitting minister, I am, because of my posting has come because of him. Okay, atvanti suppose thought process unte you remove that thought process. Necessity again and model code of conduct team again and ask them that now to do visit. Communicating that please don't take sides in the coming days, and if you take sides, then also RO should do meeting with FPDOs, the politicians, legal sector should not do that. We name and complaints first. RO have to do this is one meeting. Second meeting RO have to do with FSC. Third meeting RO. Okay. So by Wednesday, today is Saturday, I'm giving enough time. This 3 meetings should be completed. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన ఎన్నికల మేనిఫెస్టో రాష్ట్రానికి దిక్సూచి లాంటిదని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి తాడేపల్లిగూడెం అసెంబ్లీ నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కొట్టు సత్యనారాయణ అన్నారు. వైఎస్ఆర్సీపీ ఎన్నికల మేనిఫెస్టోపై తాడేపల్లిగూడెంలోని నివాసంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. అంత పవిత్రమైన గ్రంథంగా నేను బైబిల్ని ఈ మేనిఫెస్టోని భావిస్తాను. ఈ మేనిఫెస్టోని మాయం చేసే పార్టీలా కాకుండా ప్రతి ఒక్కరి ఇంట్లో ఈ మేనిఫెస్టోకి సంబంధించిన క్యాలెండర్ రూపంలో అక్కడ ప్రతి ఇంటికి అందించే కార్యక్రమం చేపడతాం. ప్రతి ఆఫీసులో కూడా ఈ మేనిఫెస్టోని ఎదురుగుండా కనపడలేక చూస్తాం. అంటే దాని అర్థం ఏంటంటే మేనిఫెస్టోని చిత్తశుద్ధితోటి 100% అమలు చేసిన ఏకైక పార్టీగా భారతదేశ చరిత్రలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలబడుతున్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. ముఖ్యమంత్రి గారు ప్రకటించిన మేనిఫెస్టో ఇవాళ అబద్ధాలు చెప్పి చేయలేని కూడా చేస్తానని అబద్ధాలు చెప్పేవాళ్ళు ఎన్నైనా హామీలు ఇస్తారు. కానీ అది అమలు అయితే కదా. అది గతంలో ఇచ్చిన హామీలు 650 హామీలు ఇచ్చి ఏది అమలు చేశారు, ఏది అమలు చేయలేదు. మరి ఇవాళ అటువంటి పరిస్థితి నుంచి అటువంటి వ్యక్తి అబద్ధాల కోరైన దగాకోరైన చంద్రబాబు నాయుడు ఎన్ని హామీలు ఇచ్చినా, సూపర్ 6 అన్నా లేకపోతే ఇంకేం చెప్పినా అతని మాటలు నమ్మే పరిస్థితి రాష్ట్ర ప్రజలు ఎవరో నమ్మట్లేదు. ముఖ్యంగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు మాట చెప్పాడంటే చేస్తాడంతే అన్న భావన ఇవాళ రాష్ట్ర ప్రజల్లో ఉంది. అందుకని రాష్ట్ర ప్రజలకి అన్ని రకాలుగా మేలు జరిగే విధంగా ఈ మేనిఫెస్టోని రూపొందించడం జరిగింది. అలాగే డ్వాక్రా మహిళా సోదరిమణులు కూడా ఏదైతే 0 వడ్డీ కార్యక్రమం ఉందో ఆ 0 వడ్డీ కొనసాగింపు జరుగుతుందని కూడా ఈ మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. అలాగే రైతులకి 3 లక్షల వరకు కూడా 0 లేని వడ్డీని ఇచ్చే ఏర్పాటు కూడా దీంట్లో కొనసాగించడం జరుగుతుంది. పెద్ద ఎత్తున వ్యవసాయ రంగాన్ని, విద్యారంగాన్ని, వైద్య రంగాన్ని, మహిళా సాధికారతని ప్రతిబింబిస్తుంది ఈ మేనిఫెస్టో. నిజంగా ఈ రాష్ట్రానికి ఒక దిక్సూచిలాగా అందులోకి ఏదైతే రోడ్ల మీద ప్రాధాన్యత ఇవ్వాలో అది ఈ సంవత్సరం పెద్ద ఎత్తున గతంలోనే తెలుగుదేశం కంటే అదనంగా 10,000 కోట్లు
మనం మొత్తం 5 సంవత్సరాల్లో ఖర్చు పెట్టడం జరిగింది. కానీ ఈసారి మరింత విస్తృతంగా ఉన్న రోడ్లన్నీ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగానికి ప్రాధాన్యత ఇచ్చి ముందుకు తీసుకెళ్తామని, అలాగే మరి ఏదైతే సాగునీటి ప్రాజెక్టులు ఉన్నాయో ఆ ప్రాజెక్టులన్నీ కూడా ప్రాధాన్యత క్రమంలో అన్నిటికీ నిధులు ఏర్పాటు చేసి వ్యవసాయానికి సాగునీటి ప్రాజెక్టులకి. సంగం మండలం వెంగారెడ్డిపాళెం, మర్రిపాడు గ్రామాలలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మేకపాటి విక్రమ్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డికి వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. ప్రచారంలో ప్రజలకు అభివాదం చేస్తూ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి ముందుకు సాగారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ ఎంతో ఎదురు చూసే మేనిఫెస్టో మన ముఖ్యమంత్రి గారు రిలీజ్ చేయడం జరిగింది. గత 5 సంవత్సరాల నుంచి మన ముఖ్యమంత్రి గారు ఏ విధంగా ముఖ్యమైన ఆలోచనతో ఆంధ్రప్రదేశ్ ముందు కొనసాగాలంటే పేదరికం తగ్గాలి అనే ఆలోచనతో రకరకాలుగా రిఫార్మ్స్ తీసుకోవచ్చు. ఎడ్యుకేషన్లో కానీ, హెల్త్ కేర్లో కానీ, అగ్రికల్చర్లో కానీ, అంటే విద్య, వైద్యం, వ్యవసాయం అయినా కానీ అన్ని ఫీల్డ్స్లో రిఫార్మ్స్ తీసుకొచ్చేసి పేదరికం తగ్గించడానికి ఎంతో ఫలితమై ఈ 5 సంవత్సరాల్లోనే ఆంధ్రప్రదేశ్ నంబర్ 14 నుంచి జీడిపి గ్రోత్లో నంబర్ 4కి వచ్చింది. ఇండస్ట్రియల్ గ్రోత్లో ఆల్మోస్ట్ ఆల్ నంబర్ 2లో ఉంది. మన అగ్రికల్చర్ గ్రోత్లో నంబర్ 2 పొజిషన్కి వచ్చేసింది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో నంబర్ 1 వచ్చేసింది. ఎడ్యుకేషన్ రిఫార్మ్స్లో డ్రాప్అవుట్లో ఆల్మోస్ట్ ఆల్ కేరళతో పాటు లోవెస్ట్ డ్రాప్అవుట్ రేట్ ఇన్ ద కంట్రీ అని వచ్చింది. చేసిన రిఫార్మ్స్ వల్ల ఆ రిజల్ట్స్ ఆ విధంగా అవపడతాం. ఈ సక్సెస్ భావిస్తూ ఇవన్నీ చూసి మళ్ళీ ఈ 5 సంవత్సరాలు కూడా ఇదే విధంగా కొనసాగుతూ ఇంకా ప్రజలకు ఇంకా ఎక్కువ మేలు చేయాలని చెప్పేసి ఈరోజు మేనిఫెస్టో రిలీజ్ చేయడం జరిగింది. ఎగ్జాంపుల్గా అమ్మఒడి 15,000 నుంచి 17,000 తీసుకొచ్చారు. అదేవిధంగా చేయూత 18,500 నుంచి 30,000 దాకా తీసుకొచ్చారు. రైతు భరోసా కూడా ఒక 2,000 పెంచారు. చేనేత కార్మికులకి డబుల్ చేశారు. 1,20,000 నుంచి 2,40,000 చేశారు. అదేవిధంగా డ్వాక్రా మహిళలందరికీ 3 లక్షల దాకా లిమిట్ తీసుకుపోయి ఉన్నారు. ఈ విధంగా మిగతాదన్నీ చూసుకొని స్కిల్ డెవలప్మెంట్ మీద కూడా ఎక్కువగా దృష్టి పెట్టి ప్రతి కాన్స్టిట్యున్సీలో, ప్రతి నియోజకవర్గంలో ఒక స్కిల్ హబ్ కూడా తయారు చేయాలని చెప్పేసి ఈ మేనిఫెస్టో నిర్ణయం తీసుకున్నారు. మిగతా ప్రాజెక్ట్స్ బిగ్ ప్రాజెక్ట్స్ అంతా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గెలుపుతోనే సర్వేపల్లి అభివృద్ధి సాధ్యమని సోమిరెడ్డి కోడలు శృతిరెడ్డి అన్నారు. పొదలకూరు పంచాయతీ పరిధిలోని లింగంపల్లిలో ఆమె శనివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి తిరుగుతూ కరపత్రాలు అందజేస్తూ 6 గ్యారంటీలను వివరిస్తూ ఓటు వేయమని అభ్యర్థించారు. ఈ సందర్భంగా స్థానిక విలేకరులతో ఆమె మాట్లాడారు. లేదు వాడు మడ చేసి పెడుతున్నాడు. ఐదో రోజు ప్రచారము పొదలకూరులో లింగంపల్లి తోపులో తిరుగుతున్నాను. ఇక్కడ స్పందన అద్భుతంగా ఉంది. చాలా సంతోషంగా ఉంది. నన్ను ప్రేమగా ఆదరిస్తున్నారు అందరూ. ఇక్కడ నాకు చాలా సమస్యలు కనిపిస్తున్నాయి. చాలా మందికి ఇంటి సమస్యలు ఉన్నాయి. ఆ ఇంటి సమస్యలు కూడా చాలా మందిని ఇండ్లు కాలిపోయినా కూడా వాళ్ళకు పరిహారం ఇవ్వలేదు ప్రభుత్వము. అది కాకుండా ఇంకా చాలా మంది గుడిసెల్లో ఉన్నారు. అది చాలా బాధాకరమైన విషయము. మన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అప్పుకు మన ప్రభుత్వానికి 12 లక్షల కోట్లు అప్పు చేశారు. కానీ ప్రజలకైతే ఇక్కడ ప్రజలకు
అన్న ఒక్క నిమిషం అన్న, ఇక్కడ ప్రజలకు చాలా ఇబ్బందులు ఉన్నాయి. దానివల్ల సో మన ప్రభుత్వం రాగానే ప్రతి ఒక్కరికి బాబు గారు 2 సెంట్ల స్థలం ఇచ్చి ఇల్లు కట్టిస్తారని హామీ ఇచ్చారు. ఎవరికి ఇబ్బంది లేకుండా మేము చూసుకునే బాధ్యత తీసుకుంటాము. ఇంకొక మెయిన్ ఇష్యూ డ్రైనేజ్. పొదలకూరు టౌన్ డ్రైనేజ్ అంతా పాపం పొలాల్లోకి డైరెక్ట్ చేశారు, లింగంపల్లి పొలాల్లోకి. బొల్లినేని వర్గానికి అడుగడుగునా అవమానాలు ఎదురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అవమానాలు సహించలేక కొండాపురం మండలం పోటిపల్లిలో కాకర్ల ముందే ఇరు వర్గాలు బాహాబాహికి దిగారు. కాకర్ల ఒంటెద్దు పోకడతో సర్దుకుపోతున్న కొద్దీ అవమానం ఎక్కువ అవుతుందని బొల్లినేని వర్గీయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే కాకర్లకి సహకరించేది లేదని బొల్లినేని వర్గీయులు కరాఖండిగా చెబుతున్నారు. ఇప్పటికే నామినేషన్ కార్యక్రమానికి పిలవకపోవడంతో అగ్గి మీద గుగ్గిలం అవుతున్నారు. త్వరలోనే బొల్లినేని వర్గం అంతా కూడా మాట్లాడుకుని ఓ నిర్ణయం తీసుకుంటామని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు. నరసరావుపేట పట్టణంలో స్థానిక 16వ వార్డులో కోడలు ప్రణీతతో కలిసి చదలవాడ అరవింద్ బాబు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. టీడీపీ కూటమి అభ్యర్థి చదలవాడ అరవింద్ బాబు మాట్లాడారు. బీజేపీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా మరి ఎమ్మెల్యేగా మరి అరవింద్ బాబు ఇవాళ ప్రచారం చేస్తూ ఉన్నాడు. మరి ఇదే కార్యక్రమంలో ఉమ్మడి అభ్యర్థి గారు మేము ఇద్దరం కూడా కలిసి ఇవాళ వార్డులో పర్యటన చేస్తున్నాము. 16 అదేవిధంగా జనసేన బీజేపీ టీడీపీ అందరూ కూడా కలిసికట్టుగా ఇవాళ ముమ్మడి ప్రణాళిక ద్వారా ప్రోగ్రాం చేస్తూ ఉన్నాము. మరి ఇవాళ ప్రతి గడపకి వెళ్తున్నాము. ఈ వైసీపీ చేసిన అవినీతి కానీ దుర్మార్గాలు అక్రమాస్తులు కూడబెట్టుకోవడం ఇవన్నీ కూడా ఎండగడుతూ ప్రతి గడపకి వెళ్తున్నాము. ఇవాళ ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నాము. రేపు రాబోయే కాలంలో మరి రేపు ఒక నెల తర్వాత మరి జూన్ ఫస్ట్ వీక్లో చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేయబోతుంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాబోతున్నారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి మరి అండదండలతోటి మోడీ గారి ఆశీస్సులతోటి రేపు ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది కాబట్టి మన నర్సరావుపేట ఎంపీ శ్రీకృష్ణ దేవరాయలు గారు అదేవిధంగా పల్నాడు జిల్లా 7 అసెంబ్లీ సెగ్మెంట్ కూడా గెలవబోతున్నాం. 20 ఏళ్ళ తర్వాత నర్సరావుపేట గడ్డ మీద టీడీపీ జెండా ఎగరేయడానికి నంద్యాల జిల్లా అల్లూరు గ్రామంలో 29వ రోజున చంద్రబాబు పర్యటన నిమిత్తమై డీఎస్పీ ఆధ్వర్యంలో హెలీప్యాడ్ ను పరిశీలించారు. అనంతరం మాండ్రా శివానందరెడ్డి మాట్లాడారు. అంటే కనెక్షన్ మళ్ళీ చేస్తాను వైర్ల కిందకి ఎలా చేస్తాను వైర్ తీసేది కాదు పవర్ కట్ చేస్తే పవర్లు తీసేస్తే చూస్తాను గైడ్ లైన్ చూసి చెప్పేస్తే ఇక్కడ పెట్టమంటే ఇక్కడ పెట్టాము పాత్రికేయులందరికీ నమస్కారము. జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అరాచక పాలన మీద ఎన్డీఏ కూటమి ఒక ఛార్జ్షీట్ తయారు చేసింది. ఆ ఛార్జ్షీట్ వివరాలు మీకు పీడిఎఫ్ ఫార్మాట్లో పంపించడం జరిగింది. ఈ బుక్లెట్స్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇది ఈ ఫార్మల్గా ఈ బుక్లెట్ రిలీజ్ కూడా చేస్తున్నాం. ఒక్క ఛాన్స్ అని జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి వెళ్ళి ప్రజలు కూడా పాపం ఏదో 9 సంవత్సరాల నుంచి రోడ్లెంబడి తిరుగుతున్నాడు, ఒక ఛాన్స్ ఇష్టం లేని ఇవ్వడం జరిగింది. ఆ ఛాన్స్ను దుర్వినియోగం చేసుకొని ఈ జగన్మోహన్ రెడ్డి అరాచక పాలన చేసి ఆయన అంత మంచి ప్రజా తీర్పును ఏ విధంగా ఆయన చేతులారా నాశనం చేసుకున్నాడో మీకల్లా తెలుసు. దగ్గర 151 సీట్లు ఇచ్చినారు ప్రజలు 175లో. అది మాట్లాడాలి. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి అది అంత బ్రహ్మాండమైన తీర్పును రాష్ట్రానికి అభివృద్ధి పథంలో నడిపించడానికి వాడుకోవడం పక్కన పెట్టేసేసి, అభివృద్ధి అంటే ఆయన ఎంతసేపు ఉన్న ఆయన మంత్రివర్గము లేదంటే ఆయన కార్యకర్తల్లో కొద్దిమంది అభివృద్ధి చెందడానికే వాడుకున్నాడు ఆ ఛాన్స్ను. ఓ పక్క లిక్కర్ మాఫియా, ఆయన నేను 5 సంవత్సరాల లోపల లిక్కర్ ప్రొహిబిషన్ చేయకపోతే ఓటే అడగనని అన్నాడు. అటువంటి వ్యక్తి 5 సంవత్సరాల్లో లిక్కర్ ప్రొహిబిషన్ అనేది
దేవునికరగా ఆయన ఉద్దేశము, ఆయన అర్థము లిక్కర్ బంద్ చేస్తానంటే వేరే వాళ్ళు తయారు చేసేది, అంటే మంచి మంచి కంపెనీలు తయారు చేసే మ్యాక్డొనాల్డ్స్ అటువంటి కంపెనీస్ అలా బంద్ చేశాడు. ఆయన స్వయంగా పెట్టుకున్న కొత్త కొత్త కంపెనీలు మాత్రము లిక్కర్ తయారు చేయడానికి అనుమతులు ఇచ్చి ఇప్పుడు మొత్తానికి ఏపీలో ఎక్కడ చూసినా కూడా నాసిరకం మందు దొరుకుతుంది. దగ్గర దగ్గర 30 లక్షల మంది దీనివల్ల ఆరోగ్యాలు చెడిపోయినాయి. దగ్గర దగ్గర 30,000 మంది చనిపోవడం కూడా జరిగింది. ఇది జగన్మోహన్ రెడ్డి యొక్క నిర్వాకము. మళ్ళీ ఇప్పుడు ఆయన 5 సంవత్సరాలు అయింది. ఏ నోరు పెట్టుకొని ప్రజలను ఓటు అడుగుతాడో, ప్రొహిబిషన్ గురించి ఆయన ఏం మాట్లాడతాడో, కొత్త కొత్త అర్థాలు ఇచ్చే మాటలు మళ్ళా మొదలు పెడతాడు ఇదే జగన్మోహన్ రెడ్డి. ఇంకా శాండ్ గురించి మీకల్లా తెలుసు, ఇసుక మాఫియా ఏ విధంగా మన స్టేట్లో ఎక్కడైనా సరే. మేనిఫెస్టో విడుదలతో మా పార్టీ విజయం ఖాయమని నిర్ధారణ అయిందని అన్నారు ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి. ఎన్నికల ప్రచారంలో భాగంగా నరసరావుపేట పట్టణంలో 7వ వార్డులో ఎమ్మెల్యే గోపిరెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. ఈరోజు నరసరావుపేట పట్టణం 6వ వార్డులో ఎన్నికల ప్రచారం ప్రారంభించి ఈరోజు మధ్యలో ఉన్నాం. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన నూతన మేనిఫెస్టోతో ప్రజలందరూ కూడా ఈరోజు చాలా సంతోషంగా ఉన్నారు. ముఖ్యంగా చేయూత, ఈబీసీ నేస్తం, కాపు నేస్తం 3 కూడా అద్భుతంగా పెంచే కార్యక్రమం చేశారు. ప్రజలందరూ కూడా సంతోషం. అలానే అమ్మఒడి కూడా 15,000 నుంచి 17,000 చేసే కార్యక్రమం. అట్లానే రైతు భరోసా 80,000 రూపాయలు చేసే కార్యక్రమం. ఈరోజు మరి పెన్షన్ 3,000 నుంచి 3,500. ఖచ్చితంగా ఇవన్నీ కూడా ఈరోజు అన్ని కులాల వారికి కూడా ఈరోజు బ్యాలెన్స్ చేస్తూ అందరికీ కూడా పెంచే కార్యక్రమం. ముఖ్యంగా మహిళల్ని ఈరోజు ఆర్థికంగా వాళ్ళ కాళ్ళ మీద నిలబడే కార్యక్రమాన్ని చేసినందుకు జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ ఈరోజు ఈ బాబాపేట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంచుకోట ఎప్పుడు కూడా దాదాపు 1000 మెజార్టీతో ఈ వార్డులో మెజార్టీ వస్తుంది. ఖచ్చితంగా ఈసారి కూడా 1000 మెజార్టీతో ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో ఉంటుందని తెలియజేస్తూ నరసరావుపేట పట్టణంలో కూడా ఈసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంతో ముందుకు వెళ్తుంది. నియోజకవర్గంలో రూరల్ మండలాలు 2 కూడా అత్యధిక మెజార్టీలో వస్తాయి. నరసరావుపేట పట్టణంలో కూడా అత్యధిక మెజార్టీ సాధిస్తాం. ఎవరు ఎన్ని చేసినా సరే, ఎన్ని అబద్ధాలు ప్రచారం చేసినా, అరవింద్ బాబు నువ్వు ఎన్ని అసత్యాలు అబద్ధాలు ఎన్ని ప్రచారం చేసినా ప్రజలు నమ్మే పరిస్థితి లేరు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, గోపిరెడ్డిని మళ్ళీ గెలిపిస్తారు. చంద్రబాబు గతంలో కల్లబుల్లి హామీలతో ప్రజలను మోసం చేశాడు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు నెరవేర్చిన నాయకుడు సీఎం జగన్మోహన్ రెడ్డి. ఆయన మాట తప్పడు, మడమ తిప్పడు. సీఎం జగన్మోహన్ రెడ్డి విద్యా వ్యవస్థకు పెద్దపీట వేశారు. అంబేద్కర్ భావజాలాన్ని వంట పట్టించుకున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అమ్మఒడి 17,000కు పెంచడంతో విద్యకు పెద్దపీట వేశారు సీఎం. సామాజిక న్యాయానికి పెద్దపీట వేశారు. ప్రజల్లో సీఎం జగన్మోహన్ రెడ్డి అంటే ఒక నమ్మకం, విశ్వసనీయత. ఇంత మంచి మేనిఫెస్టో ఇచ్చిన సీఎం జగన్మోహన్ రెడ్డికి ధన్యవాదాలు. నేను ఒక సంస్కారం ఉన్న వ్యక్తిని. టీడీపీ అభ్యర్థి సొంగ రోషన్ కుమార్ సంస్కారహీనుడు. దమ్ముంటే నాపై చేసిన అవినీతి ఆరోపణలు నిరూపించాలని ఛాలెంజ్ చేస్తున్నాను. కులాల మధ్య చిచ్చు పెట్టింది టీడీపీ. చింతలపూడిలో డివైడ్ అండ్ రూల్ తెచ్చింది టీడీపీ. సింహం మదపటేనుగు వెళ్తుంటే కుక్కలు మురుగుతాయి. ఓటమి భయంతో సొంగ రోషన్ పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు. ఎన్నికల నియమావళి తెలుసుకొని రోషన్ కుమార్ మాట్లాడాలి. వ్యక్తిగత దూషణలకు దిగితే ఫిర్యాదు చేస్తాం. ఎలక్షన్ నియమావళి ఏంటంటే ప్రత్యర్థిని అనవసరమైన పదాలతో దూషించకూడదు, ఆధారాలు ఉంటేనే మాట్లాడాలి. ఇది ఎలక్షన్ నియమావళి. కనీసం ఎలక్షన్ నియమావళి తెలియని సంస్కారహీనుడిని తెలుగుదేశం అభ్యర్థిగా పెట్టిన తెలుగుదేశం వల్ల నేను క్వశ్చన్ చేస్తున్నాను. ఇలాంటి వ్యక్తుల్ని మీరు ఎలా పార్టీలో పెట్టారు అనేది వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నారు. ఇంకొక మాట, నన్ను అవినీతిపరుడు అన్నాడని అంటున్నారు కాబట్టి నేను దమ్ముంటే నా అవినీతిని నిరూపించమని ఛాలెంజ్ చేస్తున్నాను. కొన్ని వేల మందికి నేను సహాయం చేశాను. ఆటో డ్రైవర్లకు కానీ, డ్రైవింగ్ లైసెన్స్ లేని వాళ్ళకి కానీ కొన్ని వేల మందికి నేను నా డబ్బులతో లైసెన్స్ ఇప్పించి సహాయం చేశాను. నీవు నిజంగా దమ్ముంటే నా అవినీతి ఆరోపణల మీద దమ్ముంటే నువ్వు ముందుకొచ్చి దాన్ని నిరూపించమని నేను అతనికి ఛాలెంజ్ చేస్తున్నాను. అంతేకాదు కులాల మీద చిచ్చు పెట్టింది తెలుగుదేశం పార్టీ.
డివైడ్ అండ్ రూల్ని తీసుకొచ్చింది తెలుగుదేశం పార్టీ. ఈరోజు కూడా అనేక మీటింగుల్లో ఈ కులాల గొడవల మీద చిచ్చు పెట్టేది కూడా సొంగారు రోషన్ గారే. నేను ఏ రోజున ఇంతమంది ప్రెస్ మీట్లో నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నాను, నేను ఏ రోజు కూడా నేను ఇలాంటి సబ్జెక్టు అన్ని కులాలని సమానంగా చూశాను తప్ప కులాల మధ్య చిచ్చు పెట్టే విధంగా నేను ఏ రోజు మాట్లాడలేదు అనేది మీ ప్రజలందరికీ తెలుసు, ప్రెస్ వాళ్ళందరికీ తెలుసు. అలాగే నేను నా ప్రత్యర్థి అయిన సొంగారు రోషన్ కుమార్ గారిని ఈ రోజు వరకు పల్లెత్తి నేను మాట్లాడలేదు. ఎందుకంటే నేను సంస్కారం తెలిసిన వ్యక్తిని. నేను నా ప్రత్యర్థిని నేను సమాన హోదాతో ఒక గొప్ప గౌరవంతోనే చూస్తాను తప్ప విద్యార్థి. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే పాస్టర్లకు గౌరవ వేతనం అందిస్తుందని, అర్హతను బట్టి ఇళ్ల స్థలాలు కూడా మంజూరు చేయిస్తామని ఉమ్మడి కూటమి నరసరావుపేట ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు తెలిపారు. ఆయన మాచర్ల నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి జూలకంటి బ్రహ్మారెడ్డితో కలిసి పర్యటన నిర్వహించారు. మాచర్ల పట్టణంలో నియోజకవర్గ స్థాయి పాస్టర్ల ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. అందరికీ కూడా పేరు పేరు నా హృదయపూర్వక నమస్కారం. ముందుగా మీ అందరి దగ్గర కూడా క్షమించమని కోరుతా ఉన్నాను. కొద్దిగా ముందుగా మీ అందరినీ కూడా క్షమించమని కోరుతా ఉన్నాను. కొద్దిగా ఆలస్యమైంది. ఎలక్షన్ సమయం ఏ ఊరు వచ్చినా అక్కడ రావడం జరిగింది కాబట్టి కొద్దిగా క్షమించమని కోరుతా ఉన్నాం. మీ అందరూ కూడా ఉన్నది ఎవరైతే కొద్దిగా ఇబ్బందుల్లో ఉంటే, కొద్దిగా కష్టాల్లో ఉంటే వారికి మనోధైర్యాన్ని ఇచ్చే స్థాయిలో మీ అందరూ కూడా ఉన్నారు. వారికి కష్టం అనిపిస్తే మీ దగ్గరికి వస్తారు, వాళ్ళకి ఇబ్బందిగా ఉందంటే మీ అందరికి వస్తారు. వచ్చి అయ్యా కొద్దిగా మాకు ఆ కాన్ఫిడెన్స్ ఇవ్వండి, ఆ ప్రోత్సాహాన్ని ఇవ్వండి అని చెప్పి మీరు మీకు వస్తారు. మీరు మీ ప్రేయర్ ద్వారా అది కల్పించి వారిని ముందుకి పంపించే విధంగా మీ అందరూ కూడా ప్రతిరోజు చేసేది నేను. మార్కాపురం మండలం రైల్వే స్టేషన్ వద్ద ఉన్న మద్యం దుకాణంలో చోరీ జరిగింది. మద్యం దుకాణానికి వెనుక భాగంలో గోడకు కన్నం వేసి చోరీకి పాల్పడినట్లు సమాచారం. మద్యం దుకాణంలో ఉన్న మద్యం సీసాలు అపహరణ చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన ఎస్ఐ వెంకటేశ్వర్ నాయక్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టనున్నారు. కౌంటర్లో డబ్బులు లేవు, లాకర్ తీసిండు, సీసీ కెమెరాలో పడిపోయింది. వాటర్ బాటిల్ అది ఇప్పుడు పెట్టింది, కింద ఉంది. వాటర్ బాటిల్ కింద ఉంది, నాకు చేసేటప్పుడు దాని మీద పెట్టింది. బాటిల్ తీస్తే దాంట్లో. రాష్ట్ర ప్రజలకు మంచి చేయటంలో, అభివృద్ధి చేయటంలో, మేలు చేయటంలో సీఎం జగన్మోహన్ రెడ్డి ముందుంటారని మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు తెలిపారు. వైసీపీ మేనిఫెస్టో ప్రకటన పట్ల మంత్రి నాగేశ్వరరావు హర్షం వ్యక్తం చేశారు. మంత్రి నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏదైనా చేసావంటే 100 మందికి ఇచ్చేది కూడా 60 మందిని కట్ చేసి 40 మందికి ఇస్తాను. అప్పుడే నీ కొడుకు మొదలెట్టాడు. ఏమంటాడు తెలుసా? వాలంటీర్లు చెప్పినట్టు చేసేది లేదు, మేము మా మెంబర్స్ చెప్పినట్టే, మా కౌన్సిలర్లు చెప్పినట్టే మేము చేస్తాం. మేం చెప్పిన వాళ్ళకే పెన్షన్ ఇస్తాం, మేం చెప్పిన వాళ్ళకే బియ్యం కార్డు ఇస్తాం, లేదా ఊరుకునేది లేదు, జాగ్రత్త అంటున్నాడు హెచ్చరికలప్పుడే ఇలా అధికారంలోకి వచ్చేసినట్టు. ఇది వాళ్ళ పరిస్థితి. పొలంలో పెట్టేదాకా వాళ్ళ బుద్ధి పోదు. వాడు బుద్ధి ఇవ్వకూడని బుద్ధే. ఒకడు పెట్టేవాడైతే వాడు కొట్టేవాడు, పెట్టేవాడే జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఓబీసీ నేస్తం 1,20,000కి పెంచామని చెప్పి ఈ సందర్భంగా గర్వంగా చెప్తున్నాం. ఓబీసీ నేస్తం ఈ రాష్ట్రంలో మరి 1,20,000కి పెంచిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు దక్కుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఏదైతే అమ్మఒడి ఉందో దాన్ని 15,000 నుంచి 17,000కి పెంచామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. గతంలో 14,000 ఇచ్చేవాళ్ళం, అంతే కదా. ఇవాళ 15 చేసి 2,000 రూపాయలు ఎక్సెస్ చేసి 17,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమం చేశాం. ఏదైతే చేస్తాడో, ఏదైతే చెప్పాడో అది చేసి అందించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తున్నాం. ఇవాళ చంద్రబాబు నాయుడు మాట్లాడేటివే కానీ తర్వాత ఆయనే మర్చిపోతాడు. అయితే మా సొంత కదా నేను ఎప్పుడు చెప్పానంటాడు. ఆయనకు మద్దతు ఉండదో లేదో తెలియదు కానీ సెల్ ఫోన్ నేనే కనిపెట్టానంటాడు, మరి ల్యాప్టాప్ నేనే కనిపెట్టానంటాడు.
మన అలాగే సింధు నేనే తయారు చేశాను అంటాడు. మనం ఏమనుకుంటారని కూడా అర్థం లేకుండా మాట్లాడేస్తాడు అతను. అంటే ఆయనకి అర్థం లేని మనిషి ఏదో చెప్పేశాడు అనుకోవాలనే పరిస్థితిలో ఉండే మనిషి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద ఎత్తున ప్రతిదీ కూడా చేసే మనిషి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ మరలా టీడీపీ కూటమి ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నారని టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మరలా తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి రావాలని ఆకాంక్షిస్తున్నారు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి ఒక నియంత పాలన చేసి విధ్వంసం సృష్టించి మరలా ఈరోజు ఏదో విధంగా అధికారంలోకి రావాలని చేస్తున్నటువంటి ప్రయత్నాల్ని మనందరం కూడా ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి ఎందుకు అధికారంలోకి రావాలి, ఏం చేశాడని అధికారంలోకి రావాలి, ఈ రాష్ట్రానికి అన్ని విధాలుగాను కూడా అప్పులు పాలు చేసి అవినీతి చేసి అరాచకాన్ని సృష్టించి రాష్ట్ర భవిష్యత్తును నాశనం చేసి ఈరోజు రాష్ట్రానికి భవిష్యత్తు లేకుండా చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ఎందుకు అధికారంలోకి రావాలి? ఈరోజు ఆ విధంగా ఆయన చేస్తున్నటువంటి ప్రయత్నాల్ని రాష్ట్ర ప్రజలందరూ కూడా అడ్డుకునే విధంగా ఈరోజు ఎన్డీఏ కూటమి ఒక ఛార్జ్ షీట్ను కూడా జగన్మోహన్ రెడ్డి మీద రిలీజ్ చేయడం జరుగుతుంది. 50 అంశాలతో ఈ ఛార్జ్ షీట్ని రిలీజ్ చేసి జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడని అధికారంలోకి రావాలి అని ఈ ఛార్జ్ షీట్ ద్వారా ప్రశ్నించడం జరుగుతుంది. ముఖ్యంగా ధరలు పెంచాడు, పన్నులు పెంచాడు, ఛార్జీలు పెంచాడు, అప్పులు బాధుడితో ఒక్కొక్క కుటుంబంపై 10 లక్షల మానం మోపాడు. దీనికి అధికారంలోకి రావాలనుకుంటున్నాడా? అదేవిధంగా ల్యాండ్, శాండ్, మైన్ మాఫియా చేసినందుకు అధికారంలోకి రావాలా జగన్మోహన్ రెడ్డి? అదేవిధంగా సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తానని ఈరోజు విషపూరితమైనటువంటి మద్యాన్ని అధిక ధరలకు సరఫరా చేసినందుకు అధికారంలోకి రావాలా జగన్మోహన్ రెడ్డి? 10 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి ఈ రాష్ట్ర ప్రజల మీద 75,000 కోట్ల భారం మోపినందుకు అధికారంలోకి రావాలా? ఉచిత ఇసుకని రద్దు చేసి ఇసుక ధరను పశ్చిమ గోదావరి జిల్లా తణుకు నియోజకవర్గంలో మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు ఎలక్షన్ క్యాంపెయిన్లో భాగంగా ఇరగవరం మండలం రేలంగి గ్రామంలో ప్రచారం చేపట్టారు. ఈ ప్రచారంలో కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు మాట్లాడారు. ఈరోజు రేలంగి గ్రామంలో గడప గడపకి ప్రచారం చేస్తూ ఉంటే ఎక్కడికి వెళ్ళినా జగనే రావాలి, జగనే కావాలి, ఈ పథకాలన్నీ కూడా కంటిన్యూగా మాకు అందించేది జగన్ బాబే. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాతే పార్టీలు, ప్రాంతాలు, కులాలు, మతాలు అతీతంగా అందరికీ చేస్తున్నది. గతంలో మాకు కొంతమందికి ఇచ్చేవారు, కొంతమందికి ఆపేసేవారు. ఆ జన్మభూమి కమిటీలని ఎవరికి ఇష్టమైతే వాళ్ళకి ఇచ్చేవారు, ఆపేసేవారు. ఇవాళ చంద్రబాబు నాయుడు టైంలో మాకు 100 పెన్షన్లు ఇస్తే ఇక్కడ 300 పెన్షన్లు ఇచ్చే పెద్ద ఎత్తున ఇస్తున్నారు ఈ పేటలోనే. అలాంటి జగన్మోహన్ రెడ్డి గారే మళ్ళీ రావాలి, కావాలంటున్నారు. ఇవాళ ఎవరు లోకేష్ ఏమంటున్నాడు, మన వాలంటీర్లు కాదు, సెక్రటరియట్ ఎంప్లాయీస్ కాదు, మా మెంబర్లే, మా మున్సిపల్ కౌన్సిలర్లు చెప్పిన వాళ్ళకే పెన్షన్ ఇస్తాం, మేము చెప్పిన వాళ్ళకి ఇస్తాం, మేము చెప్పిన వాళ్ళకే పెన్షన్ ఇస్తాం, బియ్యం కార్డు ఇస్తాం, ఎవరికన్నా ఎక్కువ ఇస్తే ఊరుకునేది లేదు అంటున్నారు. అలాంటి పరిస్థితి మళ్ళీ పాత రోజులు వచ్చేలా ఉన్నాయి. కాబట్టి ఇవాళ వాళ్ళకు కూడా 4,000 పెన్షన్ ఎక్కడి నుంచి ఇస్తాం, మనం 100 మందికి ఇచ్చేటప్పుడు 40 మందికి పీకేస్తామంటున్నారు. ఇలాంటి దుర్మార్గపు ఆలోచన చంద్రబాబు నాయుడు ఎప్పుడూ చేస్తూనే ఉంటాడు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు అర్హత ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరికి ఇవ్వాలి, పార్టీలు, ప్రాంతాలు, కులాలు, మతాలు చూడకుండా చేయాలని పెద్ద ఎత్తున చేస్తున్నాడు. ఈ రేలంగి గ్రామంలో కూడా పెద్ద అభివృద్ధి చేస్తాం, సంక్షేమం చేస్తాం. గతంలో వాళ్ళు కొంత చేస్తే ఇవాళ 10 రెట్లు ఎక్కువ ఈ రేలంగి గ్రామాన్ని చేసి అభివృద్ధిలో ముందున్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. కొన్ని చోట్ల డ్రైనేజీ ప్రాబ్లం ఉంది. ఆ రోజు ఏదైతే ఈ రాధాకృష్ణ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ అని పెట్టి ఇక్కడ
మొత్తం కంప్లీట్గా పాడు చేసి పడేశారు ఈ ర్యాలింగ్ని. అందులో ఒక మనిషి కూడా చనిపోవటం జరిగింది. అంచేత ఇప్పుడు డ్రైన్లన్నీ కూడా ప్రణాళికాబద్ధంగా ఎలక్షన్ అయిన వెంటనే మెయిన్ డ్రైన్ తోటి సబ్ డ్రైన్లు చేసి ఈ రేలంగి గ్రామంలో ఎక్కడా డ్రైనేజీ ప్రాబ్లం లేకుండా చేస్తామని మాటిస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అక్రమ మద్యం పంపిణీ నిరోధించేందుకు నియోజకవర్గ స్థాయి కమిటీలు ఏర్పాటు. బొల్లినేని వర్గానికి అడుగడుగునా అవమానాలు ఎదురవుతున్నాయని ఆవేదన. జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కడం తప్పితే రాష్ట్ర ప్రజలకు చేసింది ఏమీ లేదు. స్టూడియో ఎన్ తెలుగు న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.